హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను నోటమాట రాని దానిలా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను. ఇంకా జవాబు చెప్పలేనట్టుగా, ఇంత నిస్సహాయంగా నాకెప్పుడూ అనిపించలేదు. నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టు అలాగే నిలబడిపోయారు. సారీ, నేను లేటు చేసినట్టున్నాను, టైం అయింది కదూ అంటూ సారథి లోపలికొచ్చాడు. నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలా ఉలిక్కపడి తిరిగి చూశాను. నన్ను చూసి నవ్వుతూ ఏదో అనబోయిన సారథి నా ముఖం చూసి కాబోలు ఆగిపోయి నా వైపు, నాన్నగారి వైపు అర్థం కానివాడిలా మార్చి మార్చి చూశాడు. నాన్నగారు, నేను ఇద్దరిలో ఎవరైనా వెంటనే ఏం మాట్లాడలేదు, క్షమించాలి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు. నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు వెంటనే, లేదు లేదు, రారా, మీనా రోజు రోజుకు చిన్నపిల్ల అయిపోతుంది, కొంచెం మంకుతనం వదిలించుకోమని కోపడుతున్నా, అంతే, వెడదామా ఇక టైం చూసుకుంటూ అన్నారు. నాదేం ఆలస్యం లేదు. సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబిచ్చాడు. నేను ఇప్పుడే వస్తాను, ఎవరినీ ఉద్దేశించకుండా అనేసి నేను గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలో బయటకు పరిగెత్తాను. 10 నిమిషాలు అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కుని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, నాన్నగారు, అల్లుడు గారు కారులో కూర్చొని మీకోసం చూస్తున్నారు, టైం అయిపోతుందంట అంటూ హెచ్చరించి వెళ్ళింది. నేను బ్యాగ్ తీసుకుని హై హీల్స్ శబ్దమయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చునున్నారు. సారథి నా కోసం వేచి చూస్తున్నట్టుగా వెనక డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను కారులో ఎక్కి కూర్చుంటానన్నప్పుడు అతను క్రీగంటన నా వంక పరీక్షగా చూడటం నేను గమనించకపోలేదు. కారు లోపల కూర్చున్నాను. సారథి నా పక్కన తగిలేటంత దగ్గరగా కూర్చున్నాడు. అతనికి ఎడంగా జరిగి దూరంగా కూర్చోవాలనిపించింది, కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను. మేము వెళ్ళేసరికి అమ్మ బయట నిలబడి ఉంది. ఆ సమయంలో ఆవిడని చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషేనా అని అనుమానం వస్తుంది. అంత హుషారుగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉంది. అప్పటికే కొంతమంది అతిథులు వచ్చారు. నాన్నగారు, అమ్మ కలిసి సారథిని తమకు కాబోయే అల్లుడిగా వాళ్లకు పరిచయం చేశారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు నా దగ్గరగా వచ్చి బొమ్మల మాటా పలుకు లేకుండా నిలబడిని నా చెవిలో రహస్యంగా యు ఆర్ లక్కీ అని ఒకరు, కంగ్రాచులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు. మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసురు లేక సిగ్గు నటిస్తూనో థ్యాంక్స్ అనాలి. నేను ఆ రెండూ చేయలేదు. వాళ్ళు చెప్పేవి నాకేం సంబంధించినట్టుగా ముఖం పెట్టి నిలబడ్డాను. ప్రోగ్రాం మొదలైంది. అమ్మ ప్రారంభంలో అతిథులను ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ, ఆమెకున్న విలువ, ఉండాల్సిన హక్కులు, అధికారాలు గురించి దాదాపు 30 గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది. స్టేజికి ఎదురుగా ముందు వరుసలో నున్న సోఫాలో నాన్నగారికి, సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు. హాలు మారు మోగిపోయేటట్టు మోగుతున్న కరతాళ ధ్వనుల్ని బట్టి అమ్మ ఉపన్యాసం అయిపోయిందని గుర్తించాను. తర్వాత ఏదో నివేదిక చదవటం మొదలుపెట్టారు. అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు, ఆదాయం, ఖర్చు అన్నీ ఉన్నాయి. విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడి నుంచి బయటపడతానా అనిపించసాగింది. నా ఆంతర్యం దెబ్బతిన్నట్టుగా, ముడుచుకుపోయినట్టుగా ఉంది. వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూడటం నేను గమనించకపోలేదు. కానీ వాళ్ళకేం తెలుసు, నేను ఏకాంతం కోసం తప్పిస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నానని. ఆ రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఇంట్లో అడుగు పెడుతూనే నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గది వైపు వచ్చేసాను. రేపు కృష్ణని కలుసుకోవాలి, సారథి ఉన్నాడు. ఎలా? ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకేమాత్రం సాయం చేయరని తేలిపోయింది. బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మాటి మాటికి నాన్నగారి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. పెళ్లి మానేసి ఏం చేస్తుందంట? దానికి నువ్వేం సాయం చేస్తావట? దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అంటిపెట్టుకోగలవా నువ్వు? ఏం చేయగలవని, ఏం చేద్దామని రాశావు? నాన్నగారి కంఠస్వరం కోపంగా, పరుషంగా మాటిమాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది. అవును, నేనేం చేయగలను? క్షణంసేపు నిజమే అనిపించింది. ఆ వెంటనే మళ్ళీ ఏం చేయలేనా, నేనేం చేయలేనా అనిపించసాగింది. నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి. అప్రయత్నంగా, ఒక మంచి ఉద్దేశంతో, స్నేహపూర్వకంగా, రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాలై కూర్చుంది. ఏం చేయలేను, చూస్తాను. నాన్నగారు కూడా అనుకుంటున్న అమాయకురాలిని, అసమర్థురాలిని కానని నిరూపిస్తాను. ముందుగా
వీళ్ళల్లో ఎవరికి ఏం చెప్పను నేను, ఎవరికి కూడా ఏం చెప్పను. ముందు కృష్ణని కలుసుకోవాలి, అతనితో మాట్లాడాలి, అది చాలా ముఖ్యం. దృఢంగా నిశ్చయించుకున్నాను. మర్నాడు పొద్దున నేను కావాలనే చాలా ఆలస్యంగా లేచాను. 8 గంటలవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది. ఆవిడ అప్పటికే స్నానం అది చేసి మల్లెపువ్వు లాంటి బట్టలు ధరించింది. కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంత పొద్దుపోయే వరకు మేలుకున్న మనిషి అని ఎవ్వరూ అనుకోరు. ఏమిటా నిద్ర, ఇంకా పడుకున్నావే, లే అంది మందలింపుగా. బద్ధకంగా కళ్ళు తెరిచిన నేను నీరసంగా ముఖం పెట్టి, ఒళ్ళంతా నొప్పులుగా చాలా బడలికగా ఉందమ్మా అన్నాను. అమ్మ చప్పున వచ్చి నా నుదురు తాకి చూసింది. అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మను రాత్రి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలేసింది. నా మంచం పక్కని కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేచి తాగమని నా చేతికిస్తూ, ఒక్క నిమిషం కిందకు వచ్చి సారథి కనిపించి వెళ్ళు అంది. అబ్బా, ఈ నీరస ముఖంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉండడమే నయం అన్నాను. అమ్మ ఏమనుకుందో ఏమో అట్టే తర్కించలేదు, కిందకెళ్ళిపోయింది. నేను మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు 10 గంటలకి ఎవరినో కలవటానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లోంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందు ఇంటికి చేరుకోవాలి. కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరతారో నాకు స్పష్టంగా తెలియదు. నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యంగా అయినా అక్కడే ఉండి ఎదురు చూడమని చెప్పి ఉండాల్సింది. ఒకవేళ నేను వెళ్ళకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా? నాకెందుకో అతను అలా చేయడని, సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది. అతనితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతా రాత్రి ఆలోచించుకుని 1-2 సార్లు రిహార్సల్స్ కూడా వేసుకుని రెడీగా ఉన్నాను. కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మంలో అలికిడి వినిపించటంతో తల తిప్పి చూశాను. సారథి లోపలికి వస్తున్నాడు. నేను చప్పున లేవబోయాను. లేవకు, పడుకో పడుకో అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం పక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు. నేను లేచే ప్రయత్నం అంతకుముందే మానేశాను. ఎందుకంటే పల్చటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవటం అసాధ్యం. దుప్పటి కంఠమరకు లాక్కుని అతని వైపే చూడసాగాను. జ్వరం ఉందా లేదన్నట్టు తలూపాను. ఒట్టి ఒళ్ళు నొప్పులేనా? అవునన్నట్టు చూశాను. బడలిక వల్లనేమో కావచ్చు అన్నట్టు కళ్ళతోనే సూచించాను. రెప్ప వాల్చకుండా చూస్తున్న నా చూపులకు ఎలాగో అయినతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని అది అలంకరించిన తీరుని శ్రద్ధగా గమనిస్తున్నట్టు కూర్చున్నాడు. అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నేను తల తిప్పుకుని శూన్యంలోకి చూడసాగాను. ఇతని సమక్షంలో నాకు నోట్లోంచి మాట రాదు. ఎందువల్ల? అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటుంది. నాకు ఇలా అనిపిస్తుందని అతనితో చెప్తే, అమ్మో ఇంకేమైనా ఉందా, అమ్మ చంపేయదు. అమ్మ వల్ల ఆ భయం నాకు లేకపోయినట్టయితే నేను ఎప్పుడో అడిగేసి ఉండేదాన్ని. 10 నిమిషాలు అతని గదిని పరిశీలించటంతోనూ నాకు శూన్యంలోకి చూడటంతోనూ గడిచిపోయినాయి. నేను వస్తాను. అతను వచ్చిన పని అయినట్టుగా లేవబోయాడు. నేను వెంటనే సరే అన్నట్టు తలూపాను. అతను కుర్చీలోంచి లేస్తుండగా ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది. లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించనా అని అడిగింది అమ్మ. వద్దు, కిందకు వస్తాను. అమ్మ మంచం మీద వచ్చి అంచు మీద కూర్చుంది. టెంపరేచర్ లేనట్టుంది అన్నాడు సారథి అమ్మతో. అవును, అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఒట్టి తామరతూడు లాంటి పిల్ల, ఒక్క పూట జ్వరం వచ్చిందంటే ముఖం వేలాడిపోతుంది. అమ్మ నా నుదుటి మీద చేయి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ అంది. అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు పరవశంతో పొంగిపోతుంది. ఏమిటి మానవ మస్తిష్కం యొక్క విచిత్రం? కొన్ని మాటలకు పొంగిపోవటం, కొన్ని మాటలకు కృంగిపోవటం, అన్నింటినీ సమానంగా నిర్లిప్తంగా ఎందుకు తీసుకోరో. అటు ఇటు చూస్తున్న సారథి చేయి చాచి పక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. నా గుండెలు జల్లుమన్నాయి. చాలా బాగుంది. ఎన్నాళ్ళ క్రితం తీసింది ఇది? అమ్మకి నా ఫోటో చూపిస్తూ అన్నాడు. అది నా 17 సంవత్సరముల వయసప్పుడు 2 జడలు వేసుకుని వాటిని రిబ్బనులతో మడిచి కట్టి ఆ రిబ్బనులు పువ్వుల్లా మెడకి ఇరుపక్కల కుచ్చుల్లా వచ్చేలా ఉన్న ఫోటో. 3 సంవత్సరాల క్రితం అంది అమ్మ. 3 సంవత్సరాల క్రితమా? నమ్మలేనట్టు చూశాడు. అవును, సరిగ్గా అప్పుడే. చాలా తేడా కనిపిస్తుంది అప్పటికీ ఇప్పటికీ. అమ్మ నిట్టూర్పు అణుచుకోవటం నేను స్పష్టంగా గమనించాను. ఆడపిల్లలు ఏముంది, తోటకూర కాడల్లా ఎదిగిపోతారు. అమ్మ సారథి చేతిలో నా ఫోటోని అడిగి తీసుకుని నా ఫోటో వైపు శ్రద్ధగా చూసింది.
ఆవిడ దృష్టిలో నేనెప్పుడూ 11 సంవత్సరాల పసిపాపలా ఉండాలని. కానీ ఎలా సాధ్యం? కొద్దిసేపు తదేకంగా ఆ ఫోటోను చూసినమ్మా అన్నట్టు మర్చిపోయాను. నీ దగ్గర మీనా ఫోటో ఏదీ లేనే లేదు కదూ. ఇది వరకు 1-2 సార్లు ఇవ్వాలనుకుని కూడా మర్చిపోయాను. ఇది తీసి ఇస్తాను. అమ్మ ఫోటోలు వెనకవైపు తిప్పి నా ఫోటో ఉన్న దాని క్లిప్ ఊడదీసింది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. నాలో చెప్పలేనంత దడ వచ్చింది. అమ్మ మెల్లగా విప్పడం మొదలెట్టింది. దాని వెనుక కృష్ణ ఫోటో. అమ్మో, ఇంకేమైనా ఉందా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మరుక్షణంలో పైకప్పు విరిగి నా నెత్తిన పడుతుందని తెలిసిన దానిలా గట్టిగా బిగపట్టుకుని ఎదురు చూడసాగాను. గదిలోకి తాయారమ్మగారని అపురూపమైన దేవత తొంగి చూసి, అమ్మగారు, మిస్సెస్ లింగం గారు ఫోన్ చేశారు. మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడేలట, రమ్మంటోంది అంది. అమ్మ తీస్తున్న ఫోటో మంచం మీద పడేసి వెళ్ళింది. సారథి కూడా లేచెల్లాడు. నా గుండె దడ తగ్గి నేను మామూలు మనిషిని అవటానికి దాదాపు 1/2 గంట అయింది. గబగబా ఫోటో తీసేసి తీసుకెళ్లి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్తపరిచాను. ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవులు నా దగ్గరే ఉంచుకుంటున్నాను. 11 గంటలయ్యింది. అమ్మా, నాన్న, సారథి తయారై కూర్చున్నారు. మిస్సెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పేదేమిటంటే, ఈ పూటకే మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని, ఇంట్లో వంట ప్రయత్నం చేయొద్దని చెప్పటానికి.